హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ ఇన్ లోకో. మనం ఈ వీడియోలో వచ్చేసి CBT1 ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ డేట్ అంటే మనకు ఆల్రెడీ CBT1 ఎగ్జామ్ జరిగిపోయింది, కీ కూడా వచ్చేసింది. సో రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఎప్పుడు ఉంటుంది అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. సో రెండో పాయింట్ వచ్చేసి CBT2 ఎగ్జామ్ డేట్ అనేది ఎప్పుడు ఉండొచ్చు, లైక్ ఏ మంత్లో ఉండొచ్చు అనేది డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుందండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సో అయితే అనాలిసిస్ని మనం 2024 ALP సైకిల్ని చూసి అనాలిసిస్ చేద్దామండి. సో ఇక్కడ చూస్తే మనకి 2024 ఎగ్జామ్ జరిగిన డేట్స్ ఉన్నాయి. సో ఎగ్జామ్ వచ్చేసి November 25 to November 29 వరకు జరిగినాయండి. దాని కీ ఎప్పుడు వచ్చిందంటే December 5, అంటే ఎగ్జామ్ జరిగిన ఎగ్జాక్ట్ 6 డేస్కి మనకి కీ రావడం జరిగింది. ఎన్ని రోజులండి? 6 డేస్లో కీ రావడం జరిగింది. సో దాని తర్వాత వెంటనే మనకి రిజల్ట్ ఎప్పుడు డిక్లేర్ చేశారండి? February 26, అంటే కీ వచ్చిన 83 డేస్కి మనకు రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. దట్ మీన్స్ తక్కువలో తక్కువ ఎగ్జామ్ అయిపోయిన దగ్గర నుంచి, కీ వచ్చిన దగ్గర నుంచి 3 months ఖాళీ ఉందండి. 3 months అంటే ఎగ్జాక్ట్లీ 90 days ఖాళీ ఉంది. సో ఈ 2024 ALP సైకిల్ని బేస్ చేసుకొని మనం 2025 అనాలిసిస్ చేద్దామండి. సో మన ఎగ్జామ్ వచ్చేసి February 13 నుంచి 18 వరకు జరిగింది. ఇందులో ఒక ఎగ్జామ్, కొన్ని సెంటర్స్లో ఎగ్జామ్ అనేది మిస్ అవ్వడం వల్ల లేదా సర్వర్స్ షట్ డౌన్ అవ్వడం వల్ల ఎగ్జామ్ పోస్ట్ పోయినదండి. అది ఎప్పుడు జరిగిందంటే మనకి March 11th జరిగింది. సో March 11th తర్వాత నుంచి మన కీ ఎప్పుడు వచ్చిందండి? March 20, అంటే March 11th ఎగ్జామ్ అయిపోతే ఎగ్జాక్ట్ 9 డేస్కి మన కీ రావడం జరిగింది. సో మన ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఇందాక మనం ఎంత మాడుకున్నాం, 3 months గ్యాప్ ఉంది. కీ ఇచ్చిన దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా మనకి 3 months గ్యాప్ ఉంది. కాబట్టి మనం మన ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అనేది June 8 to 10 లేదా June 2nd వీక్లో ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉందండి. మ్యాక్సిమం June 1st or 2nd వీక్లో మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే మన సెకండ్ పాయింట్ వచ్చేసి ALP CBT2 ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరగవచ్చు, లైక్ ఆ డేట్స్ అనేవి మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీన్ని కూడా మనం 2024 ALP సైకిల్లో జరిగిన డేట్స్ని బట్టి అనాలిసిస్ చేద్దామండి. సో మనం చూసుకున్నట్టయితే ALP CBT2 ఎగ్జామ్ యాక్చువల్లీ మాకు ఫస్ట్ ఇచ్చిన డేట్ వచ్చేసి March 19 to 20, అంటే దట్ మీన్స్ రిజల్ట్ ఇచ్చిన 24 డేస్కి ఎగ్జాక్ట్గా రిజల్ట్ ఇచ్చిన 24 డేస్కి మాకు CBT2 ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. బట్ 2024లో మాకేమైందంటే ఈ March 19 to 20 ఇచ్చిన ఎగ్జామ్స్ అనేవి సర్వర్స్ ఫెయిల్యూర్ వల్ల ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయింది. సో ఎగ్జామ్ క్యాన్సిల్ అయిన తర్వాత మళ్ళీ మాకు రీ ఎగ్జామ్ ఎప్పుడు పెట్టారంటే May 2nd and May 6th, ఈ 2 డేస్లో మాకు ఎగ్జామ్ పెట్టారు. సో ఇది కూడా ఎప్పుడు పెట్టారంటే ఎగ్జామ్ క్యాన్సిల్ అయిన డేట్స్, అంటే March 19 to March 20 ఈ డేట్స్ నుంచి ఎగ్జాక్ట్గా 47 డేస్ తర్వాత మాకు ఎగ్జామ్ జరిగిందండి. సో బట్ ఈసారి మీకు ఆ టైం దొరకపోవచ్చు. సేమ్ ఇలా నేను 2024 ఫార్ములాని నా 2025కి అప్లై చేసుకుంటే సో మన CBT1 రిజల్ట్ వచ్చేసి June 1st వీక్ అనుకున్నామండి. సో దాన్ని బేస్ చేసుకుని అంటే 24 డేస్ అప్రాక్సిమేట్ 30 డేస్ అనుకోండి. అంటే మనకి రిజల్ట్ వచ్చిన వితిన్ 1 week 1 monthలో మనకి July 1st వీక్లో CBT2 ఎగ్జామ్ జరిగే ఛాన్స్ ఉంటుందండి. సో మనం అయితే పనిగా మన సైకోమెట్రీ కూడా ఎప్పుడు జరిగే ఛాన్స్ ఉందో డిస్కస్ చేద్దామండి. అది కూడా 2024 సైకిల్ బేస్ చేసుకుని చేద్దాం. సో మనం అబ్జర్వ్ చేస్తే 2024 CBAT అనేది ఎప్పుడు జరిగింది? July 15th జరిగింది. ఎప్పుడు జరిగిందంటే CBT2 May 6th అయిపోయింది. దాని తర్వాత ఎగ్జాక్ట్గా 70 days గ్యాప్ తర్వాత మనకి సైకోమెట్రీ ఎగ్జామ్ జరగడం జరిగిందండి. సో మనం ఈ లెక్కను చూసుకున్నా మనకి 2025 ALP జూలైలో ఉందనుకుంటే ఒక 60 to 70 days తర్వాత అంటే మనం మన ఎగ్జామ్ని సైకోమెట్రీని సెప్టెంబర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో సెప్టెంబర్ అనేది మన సైకోమెట్రీ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇదేంటి జస్ట్ ర్యాండమ్ గెస్ కాదు. సో మనం 2024 సైకిల్ని బేస్ చేసుకొని చేసాం కాబట్టి సో బీ ప్రిపేర్డ్గా ఉండండి మీరు. సో దీని తర్వాత
మనం ఒకేసారి ఈ 2 months ఆర్ 2.5 months ఈ ఎలా ప్రిపరేషన్ చేయాలి అనేది కూడా డిస్కస్ చేద్దాం ఒకేసారి. సో మనకు వచ్చేసి డేలో 10 hours మీరు 80% ఇవ్వాల్సిందండి. సో మీరు కనుక ఇప్పుడు కనుక డేలో 10 hours స్పెండ్ చేయలేకపోతే మీరు తర్వాత చేద్దామన్నా కూడా మీకు అవకాశం ఉండదు. సో ఈ 10 hoursని సేమ్ మళ్ళీ 7 hours 3 hoursగా స్ప్లిట్ చేసుకోండి. ఈ 3 hours పర్టికులర్గా మీకు ట్రేడ్ కోసం మాత్రమే మీరు వినియోగించాలండి, ట్రేడ్ కోసం. సో నెగ్లెక్ట్ చేయొద్దు. సో దీన్ని ఈ ట్రేడ్ గురించి మీరు రివిజన్ చేస్తారా, కొత్త చాప్టర్లు చేస్తారా, ఆర్ఎల్స్ మీరు మాక్ టెస్టులు రాస్తారా అనేది మీ ఇష్టం. బట్ కానీ మీరు 3 hours ఖచ్చితంగా ట్రేడ్కి ఇవ్వాల్సిందే. సో నెక్స్ట్ వచ్చేసి ఈ 7 hours ఎలా స్ప్లిట్ చేయాలి. సో ఈ 7 hoursని మనం 3 hours, ఈ 3 hours ఏం చేయాలంటే మనం ఎట్టి పరిస్థితుల్లో ఫిజిక్స్కి ఇవ్వాలండి. సో ఎందుకంటే మనకి బీఎస్సీ నుంచి మోస్ట్ ఆఫ్ ద మార్క్స్ ఫిజిక్స్ నుంచి వస్తాయి. దాని తర్వాత ఒక 2 hours వచ్చేసి మీ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఉండేలా చూసుకోండి. ర్యాండమ్గా మనం మ్యాథ్స్ కూడా చేసుకుంటూ ఉండాల్సిందే. సో దాని తర్వాత వచ్చే 2 hours సో మిగతాయి డ్రాయింగ్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఐటీ లిటరసీ, సో ఇవి ఉండేలా చూసుకోండి. బట్ డ్రాయింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఫిజిక్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. బీఎస్సీలో మనకి ఎక్కువ మార్క్స్ రావాలి కాబట్టి. మీరు 10 hours అని ఏం లేదండి, 10 hours తర్వాత మీరు ఇది 10 hoursకి షెడ్యూల్. 10 hours తర్వాత మీరు ఇంకొక 1-2 hours ఎక్స్ట్రా పెట్టుకునే పని అయితే మీరు ఎక్స్ట్రా మాక్ టెస్ట్ రాయగలిగే ఛాన్స్ ఉంటుంది. సో ఈ 10 hoursని 11 or 12 hours పెంచడానికి ట్రై చేయండి. సో మీరేం చేయొచ్చు అంటే ఈ 1-2 hoursలో ఒక మాక్ టెస్ట్ రాసుకొని మీరు దాన్ని అనాలిసిస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు 10 to 11 hours అయితే ఈ 2 months ఖచ్చితంగా ఇవ్వాల్సిందండి. దీని తర్వాత మీరు కనుక ఎగ్జామ్ మిస్ అయితే, ఇప్పుడు కనుక టైం పెట్టలేకపోతే తర్వాత చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు. సో మీరు ఏం చేసిన ఈ 2 or 2.5 months మాత్రమే. సో బీ ఫోకస్, బాగా చదవండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎగ్జామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.